రంగారెడ్డి జిల్లా అమనగల్, కడతాల్, మాడుగుల మండలాల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 780 కిలోల నల్లబెల్లం, 80 కేజీల పట్టిక, 40 కేజీల ఇప్ప పువ్వును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిరోధిత పదార్థాలను అడవిలతో ధ్వంసం చేసి మున్సిపల్ సిబ్బందితో కలిసి పూడ్చివేశారు. తెలంగాణను గుడుంబ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ లక్ష్యమని ఎక్సైజ్ సిఐ భాగ్యనాథ్ జవాన్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో టి చెల్లపల్లి 3 విఆర్ఓ పనిచేస్తున్న శ్రీనారాయణపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టి చెల్లపల్లికి చెందిన మేకల రాజేశ్వరి తన పేదమేరు పాస్బుక్ టైటిల్ డీస్ కోసం దరఖాస్తు చేయగా విఆర్ఓ శ్రీమన్నారాయణ ఆమె నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె కుమారుడు మేకల సోమేశ్వర సత్యశ్రీరామ్ ఏసీబీకి ఆశ్రయించారు. అధికారులు ఏర్పాటు చేసిన లొంగదీసే ప్రక్రియలోనే అల్లవరం మండలం సోమందకర్రలోని తన నివాసంలో విఆర్ఓ శ్రీమన్నారాయణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గాపురం వద్ద లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీపై అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ టోర్నమెంట్ టీం, కల్వకుర్తి ఎక్సైజ్ టీం సంయుక్తంగా పోంగారు మండలంలోని పలు ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలను దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 800 కేజీల నల్లబెల్లం తయారు చేసిన పానకాన్ని, 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూ ఆక్రమణలు కలకలం రేపుతున్నాయి. రంగంపల్లి గ్రామంలో 4 ఎకరాల సర్కారీ భూమిని తహసీల్దార్ ఆనందరావు అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ భూమిని మళ్లీ ఇతరులకు అమ్మేందుకు స్పాట్ బుక్ చేయడం ద్వారా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరో 20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమార్కులకు అప్పగిస్తూ ప్రతి నెలా లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఆనందరావు పర్యటిస్తున్నట్లు నాశనం చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. దీంతో రైతు సంఘం, డిఎఫ్ఐఐ నేతలు కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆనందరావును వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్షించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు శాఖల అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యనుమల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు అమల్లోకి వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశాలను ఇచ్చారు. ముఖ్యంగా విద్యుత్ లైన్లు, భూగార్మిత రహదారి, విస్తరణ, పాఠశాల, మెడికల్ స్కూల్ అభివృద్ధి, ఎస్పీ కమ్యూనికేట్ హాల్ నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పుణ్యమామి వారాహి అమ్మవారి ఆలయాలు పెరుగుతున్నాయి. ఒక్క కాకినాడ రూరల్లోనే కాదు 4 ఆలయాలు ఉన్నాయి. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో లలిత వారాహి సన్నిధానంలో బుధవారం అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పీఠం నిర్వాహకుడు ఈశ్వర్ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమానికి ఏకాంతంగా నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. జూలై 4వ తేదీన ఈ నవరాత్రులు జరుగుతాయని, 5వ తేదీ వరకు పూర్ణాహుతితో ముగిస్తాయని ఆ ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కృషితో కృతజ్ఞతగా రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పరీక్ష ఒత్తిడిని తగ్గించి ఏడాదంతా వేచి ఉండేంతగా తమ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇచ్చేందుకు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనుమతించనున్నారు. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. కొత్త పథకం కింద ప్రతి విద్యార్థి ఫిబ్రవరి మధ్యలోనే జరిగే మొదటి పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. తమ మార్కులను మెరుగుపరుచుకోవాలని ఆశించే విద్యార్థులకు లేదా 3 సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మేలో జరిగే 2వ పరీక్షల్లో హాజరు కావచ్చు. నూతన విద్యా విధానం 2020 సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బుధవారం 92,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అధికారులు డ్యాం 15 గేట్లు తెరిచారు. దిగువకు 50,779 క్యూసెక్కుల్లో స్కిల్వే ద్వారా విడుదల చేస్తాయి. విద్యుత్ పక్తిని 32,169 క్యూసెక్కుల ఎత్తిపోతల నీటిని విడుదల చేస్తుండగా మొత్తం 85,805 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా నమోదైంది. డ్యాం పూర్తయి సామర్థ్యం 9.657 టీసెక్కుల కాగా ప్రస్తుతం 8.010 టీసెక్కుల నిల్వ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు పోయిన వానాకాలం యాసంగికి సంబంధించిన 12,000 రూపాయల బాకీ పడుతుండగా హరీష్ రావు తెలిపారు. ముందు దీనికి సమాధానం చెప్పాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మాటకు చర్చకు పోతుందని దూకుతున్నారు. ఈ టీవీకి కూర్చునేందుకు ఎక్కడ మాట్లాడతామో చెప్పు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎంతో సైలెంట్గా ఉండే ఈ హీరో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడమేంటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. శ్రీరామ్ రీసెంట్గా అరెస్ట్ చేసిన కోర్టు హాజరుపరచగా ఆయన నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను చేసిన తప్పును ఒప్పుకుంటూనే అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కోర్టుకు వివరించారు. తనకి డ్రగ్స్ అలవాటు చేసింది ఏఐఏడీఎంకే మాజీ లీడర్ ప్రసాద్ అని శ్రీరామ్ అని చెప్పుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో మేఘాలయకు చిల్లుపడినట్లు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు పోటెత్తుంటే కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు మట్టి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. దీంతో 2 వ్యక్తులు మృతి చెందగా 20 మందికి గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగతా కార్మికుల సమీపంలో తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పని నిలిపివేశారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని తిరిగి ల్యాండ్ చేశారు. పైలట్ ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటనలో తెలిపింది. ఘటన జరిగిన సమయంలోనే విమానంలో 153 మంది ప్రయాణికులు 6 సిబ్బంది ఉన్నారని ఎక్స్లైన్స్ తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని ఎఫ్ఎఫ్ఏ తెలిపింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం 1665 లాస్ వేగాస్లోని హార్రెడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కొరియాలోకి ఫ్లారెట్ డగాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరుతున్నట్లు ఏషియేషన్
ఏవియేషన్ తెలిపింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు కాస్త మందగించడంతో పాటు గాలిలో తేమ తగ్గడం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాటి నుంచి 2 రోజుల పాటు గుంటూరులో పర్యటించనున్నారు. ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. నార్కోటిక్స్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ బ్రహ్మం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు 2 రోజులు గుంటూరులో అయితే పర్యటించున్నారు. ఈ రోజు యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రేపు స్థానికంగా ఉండే ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే హ్యాకథాన్ కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం ఈగల్ వింగ్ ని అయితే స్థాపించింది. ఈ నేపథ్యంలోనే గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ఉక్కు పాదం మోపడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోవడానికి ఈ వింగ్ అయితే స్థాపించారు. యాంటీ నార్కోటిక్స్ డే నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరుకు అయితే రానున్నారు. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీ కన్వెన్షన్ లో జరిగే హెలిప్యాడ్ వద్ద సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, అటు అమరావతి రోడ్లోని ఫీవర్ ఆసుపత్రి వద్ద నుండి వాకథాన్ కు సంబంధించిన ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికీ గురువారం యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా నిర్వహించే ఈ అవగాహన ర్యాలీలోనూ విద్యార్థులతో జరిగే ముఖాముఖి సమావేశంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఈగలను స్థాపించి రాష్ట్రంలో లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి పంటను సాగు చేయకుండా అడ్డుకట్టనైతే వేశారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాలన్నింటిలోనూ జరిగే ర్యాలీల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కూటమి నాయకులు అయితే భావిస్తున్నారు. అటు యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఇటు ఫీవర్ హాస్పిటల్ వద్ద నుండి చిల్లీస్ జంక్షన్ వరకు జరిగే ర్యాలీలోను, పాదయాత్రలోను, తర్వాత శ్రీ కన్వెన్షన్ లో జరిగే సభా కార్యక్రమంలోను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నారు. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. రోడ్డు మీద నడపాల్సిన కారును రైలు పట్టాలపైకి ఎక్కించి ఒక మహిళ హల్చల్ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి మండలంలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ మహిళ కారును నడుపుకుంటూ వచ్చింది. శంకర్పల్లి రైల్వే సిబ్బంది స్థానికులు చూసి కారును ఆపి అందులో నుంచి మహిళలను బయటకు తీశారు. ఎటు నుంచి రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు మీద నడపాల్సిన కారును రైలు పట్టాలపైకి ఎక్కించి ఒక మహిళ హల్చల్ చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి మండలంలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ మహిళ కారును నడుపుకుంటూ వచ్చింది. శంకర్పల్లి రైల్వే సిబ్బంది స్థానికులు చూసి కారును ఆపి అందులో నుంచి మహిళను బయటకు తీశారు. ఎటు నుంచి రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, ఇదే సమాచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్, ఏదైతే శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై ఇవాళ ఉదయం ఒక యువతి చేసినటువంటి హల్చల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంలో ఇక్కడ మనం కరెక్ట్ చూసుకుంటే కనుక రైల్వే ట్రాక్ పై ఆ యువతి అనేది ఎవరైతే యువతి ఉన్నారో ఆ యువతి కారు నడుపుకుంటూ తీవ్ర స్థాయిలో హల్చల్ సృష్టించారు. అంటే కొంత దూరం కూడా అక్కడ నుంచి ప్రయాణించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఆ రైల్వే ట్రాక్ మీద ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ లోకో పైలట్, ఏదైతే రైలు నడుపుతున్న లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ లోకో పైలట్ ఆ కారును చూసి రైలు నిలిపేసిన పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక కోడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై యువత అనేది కారు నడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ట్రాక్ పై అకస్మాత్తుగా నిలుపున్న కారు చూసిన లోకో పైలట్ ఒక్కసారిగా రైలును ఆపేశాడు. దీంతో గంటల తరబడి పలు ట్రైన్ల రాకపోకలకైతే కనుక తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై మహిళ చేసినటువంటి పాల్పడినటువంటి చర్యలపై రైల్వే సిబ్బంది ఫిర్యాదు మేరకు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో స్పాట్ కు చేరుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఆ యువతి ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు పాల్పడింది, ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడింది అన్నట్టుగా ఆమెని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే మనకు ఇంకా తెలియలేదు. ఇంకా పూర్తి విషయం అంటే ఈ ఘటనకు ఆమె ఎందుకు ఈ రకంగా పాల్పడింది, ఈ చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏం ఏర్పడింది అంటే ఇది ఒకటి కేవలం ఒక రీల్స్ అనే నేపథ్యంతోనే సోషల్ మీడియాలో ఫేమ్ అనే దానికోసం ఇలాంటి చర్యలకు ఏమైనా పాల్పడిందా, లేకపోతే ఆమె మెంటాలిటీ ఏంటి, అసలు ఈ చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏం ఏర్పడిందనే ధోరణిలో విచారణ చేపడుతున్న పరిస్థితి ప్రమేయం. అయితే శ్రీకాంత్, ఇక్కడ రైల్వే పోలీసులు ఉంటారు, వాళ్ళు ఆమె పైన కేసు బుక్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే కేసు ఆల్రెడీ బుక్ అయిందా శ్రీకాంత్? సో ప్రస్తుతానికైతే ఆమె పాల్పడినటువంటి చర్యల్ని దృష్టిలోకి తీసుకొని ఆమెని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా కేసు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కేసు పెట్టి అసలు ఏంటంటే మనం మొదట ఆమెను విచారించాలంటే కనుక ఆమెను అదుపులోకి తీసుకొని ఆమె పైన కేసు నమోదు చేసినాకనే విచారణ అనేది మనం కొనసాగుతుంటది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకొని ఆమె కేసు నమోదు చేసి ఆమె ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడింది అంటే మనం గతంలో కూడా చాలా సందర్భాలు కొన్నిసార్లు చూస్తాను, కొంతమంది యువతులు ఇలాంటి కొన్ని వెకిలి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే వారి సోషల్ మీడియాలో వారిని అంటే సోషల్ మీడియా ఫేమ్ కోసం వారి ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. చాలా సంఘటనలు మనం చూస్తాం. సో అలాంటి ఒక ప్రాస్పెక్ట్ లోనే ఈమె కూడా అలాంటి చర్యలకు ఏమైనా పాల్పడిందా, తనను అంటే సోషల్ మీడియా తన ఫేమ్ చేసుకోవడానికి రకంగా ఏమన్నా రైల్వే ట్రాక్ పై కారు నడుపుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనేది ఒకటి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ పై వెళ్తున్న ఆ కారును ఒకవేళ లోకో పైలట్ కనుక గమనించకపోతే కనుక ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అనేది జరిగే అవకాశం చాలా కరెక్ట్ మనకు పర్ఫెక్ట్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ లోకో పైలట్ ఎవరైతున్నారో ఆ కారును గమనించి రైలు నిలిపేయడంతో ఒక ప్రమాదం తప్పింది. అయితే అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకనే తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెపైన కేసు నమోదు చేసి ఉండాలి, చేయాలి. ఇప్పుడు కేసు నమోదు చేసిన విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి. రైట్, అయితే శ్రీకాంత్, రైల్వే సంస్థలపై ఈ సంఘటన ఏదైతే జరిగిందో వాటిపై ప్రభావం చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఏదైతే ఆ రైల్వే ట్రాక్ పై వచ్చిన ఇది ఉందో, ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఏదైతే ఉందో అది ఓవరాల్ గా దాన్ని చూసుకుంటే కనుక మనం ఒక అంశం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే తను మేజర్ గా మనకు ప్రాథమికంగా మనకు ఆ విజువల్స్ గానీ ఆమె ఉన్నటువంటి వైఖరిని కానీ మనం చూసుకుంటే కనుక మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఆమె ఒక సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఆ రకంగా చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈ రైల్వేకి సంబంధించి ఇలాంటి ఘటనలు రైల్వేకి ఎదురవడం అనేది ఒక రకమైన ఇది చర్చించుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రైల్వే సిబ్బంది కూడా ఆమె పైన ఫిర్యాదు చేయడం బట్టి స్థానికంగా శంకర్పల్లి పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి.
అయితే శ్రీకాంత్, శంకర్పల్లిలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు మహిళ కారుని నడపడం జరిగింది. అక్కడ అయితే సిబ్బంది వైఫల్యం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అక్కడ మనము సిబ్బందిని కూడా, రైల్వే సిబ్బందిని కూడా మనము పరిగణనలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు అంటే సిబ్బందిని నియమించిన దానికోసం ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోడ్డు నుంచి ఆమె రైల్వే ట్రాక్ ఎక్కిందంటే ఏదో ఒక రైల్వే గేట్ దగ్గరనే ఆమె రైల్వే ట్రాక్ పైకి వచ్చే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అలా రావడానికి. కాబట్టి సిబ్బంది ఫెయిల్యూర్ అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అది రైల్వే గేట్ దగ్గర మనం ఎప్పుడైతే రైల్వే ట్రాక్ ఎంట్రీ ఇచ్చిందో ఆ సమయంలో సిబ్బంది కరెక్ట్ విధులు నిర్వహించకపోవడము అనేది ఒక రకమైన అనుమానానికి దారితీస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సిబ్బంది ఫెయిల్యూర్ అనేది కొంతవరకు అయితే ఇందులో మనకు అనిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ సంఘటనకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా శ్రీకాంత్? ఇది వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ మాత్రం చేపట్టారు. సో ఈ విచారణ అనంతరం ఏదైనా ఉన్నతాధికారులు కానీ రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే వారు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఏదో ఉందో చూడాలి. బ్రహ్మయ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సింగయ్య మృతి కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు సంబంధం లేదంటూ తనపై కేసు నమోదైన కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. పల్నాడు జిల్లా రెండుపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించిన ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ పర్యటిస్తున్న వాహనం కింద నలిగిన సింగయ్య మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ A2గా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆ రోజు సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయినప్పటికీ అది కనీసం పట్టించుకోకుండా అతన్ని అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక తుప్పల్లో వేసి వెళ్ళిపోయారంటూ కూడా అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క మరణం సంభవించిందంటూ కూడా పోలీసులు అందులో కేసు నమోదు చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డిని A2గా కూడా వాళ్ళ కేసులో ఫైల్ చేయడం జరిగింది. అయితే సింగయ్య మృతి కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా కోర్టు హైకోర్టులో క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ విచారిస్తామని చెప్పేసి కూడా న్యాయస్థానం తెలిపింది. పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సందర్భంగా గుంటూరు ర్యాలీలో నిర్వహించిన ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్నట్టు వాహనం కింద నలిగి సింగయ్య మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఫస్ట్ ఆ సింగయ్యని ఏదో వేరే గుర్తు తెలియని వాహనం ఢీకొందని చెప్పేసి కూడా అనుకున్నారు. ఢీకొనడంతో అతను చనిపోయాడని చెప్పేసి భావించినప్పటికీ ఆ తర్వాత జగన్ అక్కడ ఉన్నటువంటి డ్రోన్ విజువల్స్ ఆధారంగా కావచ్చు, అక్కడ కొంతమంది ఎవరైతే జగన్ అభిమానులు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు తీసినటువంటి వీడియో ఆధారంగా కూడా ఈ సింగయ్య మృతికి ప్రధానంగా కారణం జగన్మోహన్ రెడ్డి వెహికల్ అని చెప్పేసి పూర్తిగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయంపై కేసు కూడా నమోదు చేశారు. A1 గా కారు జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నప్పటికీ A2గా ప్రస్తుతం ఇందులో ఈ కేసులో జగన్ ఉన్నారు. ఆ తర్వాత అందులోనే ప్రయాణిస్తున్నటువంటి మాజీ మంత్రి విడుదల రజన కావచ్చు, పేర్ని నాని, ఇటువంటి వాళ్ళు కూడా కారులో ఉండటం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరిపై కూడా పలు సెక్షన్ల కింద ఆ కేసులు నమోదు చేశారు. ఇందులో ఎటువంటి సంబంధం లేదు, దీన్ని ఈ కేసును కూడా కొట్టివేయాలంటూ జగన్మోహన్ రెడ్డిని అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ రోజు దీనిపై ఒక ఎటువంటి తీర్పిస్తారు, మరి క్యాష్ పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డికి చేస్తాం, మరి ఇందులో సంబంధం ఉందా లేదా, మరి కోర్టుని దీన్ని ఏ విధంగా స్వీకరిస్తుంది, మరి కేసు కొట్టివేస్తుందా లేకపోతే అలాగే జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ యొక్క పిటిషన్ ని తిరస్కరిస్తుందా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనపడతాం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గాపురం వద్ద లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలకనంద నదిలో 18 మందితో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఒకరు చనిపోగా 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయోగ జిల్లాలోని హోల్తీవ్లో ఈ ఘటన జరిగింది. గాయపడిన 7గురిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన అధికారులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలకనంద నదిలో 18 మందితో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఒకరు చనిపోగా 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయోగ జిల్లాలోని హోల్తీర్లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ 7గురిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన అధికారులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మెక్సికోలో కాల్పుల కలకలం సృష్టించింది. వేడుకల్లో పాల్గొన్న ప్రజలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీనిని మెక్సికన్ అధ్యక్షురాలు క్లారిడా షేన్బావ్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. గవానాజులోని రాష్ట్రంలోని ఇరాపువాటలో నగరంలో బుధవారం రాత్రి ఓ స్ట్రీట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా డ్రమ్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగుడు అక్కడికి వచ్చి వారిపై ఒక్కొక్కరిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మంది గాయపడ్డారని ఇరాపువాటో అధికారి తెలిపారు. ఈ దృశ్యాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.